అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఎంజే. సత్త ఆడితే ఈడితే సబ్స్క్రైబ్ చేయించుకుని మా ఫ్రెండ్స్ పెట్టుకుని తర్వాత నాకు తెలిసిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి లింక్ పెట్టి చచ్చినట్టు 50 మంది సబ్స్క్రైబ్ చేయించుకున్నాం. ఏదైనా షార్ట్ వీడియో కానీ ఏదైనా వీడియో కానీ అప్లోడ్ చేస్తే బాగానే చూస్తారు, ఎంగేజింగ్గానే వీడియో చూస్తారు. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎవడూ చదవట్లేదండి. వీడియోని చూస్తుంటే డైరెక్ట్గా ఇలా స్కిప్. ఇప్పుడు మామూలుగా రీల్స్ చూస్తుంటాయి కదా యూట్యూబ్లోనే, అవి ఇలా చేస్తాను తప్ప ఎన్నాళ్ళు చూస్తారు. అది చూసినంత చూస్తారు, తర్వాత పైకి ఇలా స్కిప్ చేసి పైకి ఇలా గంటే దయచేసి కొంచెం ఏమండి అబ్బాయిల సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే అండి, యూట్యూబ్ పెట్టుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈ సొసైటీ వాళ్ళందరూ ఎలా ఉంటుందంటే, మొత్తం సొసైటీ అంతా ఎలా ఉంటుందంటే చెప్తున్నాను. ఒక బాగా టిప్ టాప్గా రెడీ అయిన ఒక ఆంటీ ఉందనుకో, యూట్యూబ్లో వీడియో పెట్టిందనుకో, లైవ్ వీడియో పెట్టిందనుకో, ఎగబడిపోతారు చూడడానికి. తర్వాత బాగా టిప్ టాప్ ఒక అమ్మాయి రెడీ అయ్యి ఒక మంచి రీల్స్ చేస్తూ డ్యాన్స్ చేసిందనుకో, ఎక్స్పోజింగ్ చేసిందనుకో, దానికి కూడా ఎగబడిపోతారు. అది అసలు వాళ్ళు చేసే అసలు కంటెంట్లే కాదు నన్ను అడిగితే. కంటెంట్లు మేము చేస్తాం అబ్బాయిలు, ఎందుకంటే మేము ఎవ్రీథింగ్ తెలుసుకుంటాం, ప్రతి చోటకి వెళ్తాం, ఇక్కడ ఏంటని తెలుసుకుంటాం, ఇక్కడ పలానా లొకేషన్కి వెళ్తాం, పలానా టెంపుల్కి వెళ్తాం, అవన్నీ తెలుసుకుంటాం, అవన్నీ చెప్తాం. మీరు ఏదనుకుంటున్నారు, పలానా టెంపుల్కి వెళ్ళిపోయాడు, ఇది వీడియో తీసాడు, పలానా లొకేషన్కి వెళ్ళాడు, ఇది తీసాడు, అక్కడికి వెళ్ళి తీయాలంటే మామూలు విషయం కాదు, ఫుల్ కారిపోద్ది ఫస్ట్. మెయిన్ మానండి ఒక రిచ్చుకున్న వాళ్ళకైతే పర్లేదు, వాళ్ళు ఏదో కార్లో వెళ్ళిపోయి యూట్యూబ్ ట్రావెల్ వీడియోస్ చేసుకుంటాం. మేము అలా కాదు. మీ మధ్యతరగతి అబ్బాయిలది ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే, రూపాయి నుంచి ₹10 వరకు కూడా నాకు ఖర్చు. నా ఇక్కడ నుంచి ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి మండపేట వెళ్ళాలనుకుంటున్నాను, పలానా లొకేషన్కి వెళ్ళాలనుకున్నాను. ఇక్కడ నుంచి మన ఆయిల్ కొట్టించుకుని నాకు 2 hours అవుతుంది మండపేట. అక్కడికి వెళ్తాను, వీడియో కవర్ చేసుకుని అన్నీ లాగుతాను. మళ్ళీ ఇక్కడ నుంచి నేను విజయవాడ వెళ్ళాలనుకుంటున్నాను, తిరుపతి వెళ్ళాలనుకున్నాను, మ్యాక్సిమం పాకెట్ మనీ 2000 ఉండాలి. మళ్ళీ ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాను, మ్యాక్సిమం పాకెట్ మనీ 5000 ఉండాలి. అలా ఉంటుంది మా మైండ్ సెట్లు. ప్రతి దానికి డబ్బులు అయితే కంపల్సరీ దానికి క్యాలిక్యులేటెడ్గా పెట్టుకుంటాం. అలా ఉంటుంది మా మైండ్ సెట్. మా కష్టం మాత్రం చూసి మేము ఎంతలా తిరుగుతున్నాం, మేము ఎంతలా పెడుతున్నా సరే, అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు, పలానా చూడు లొకేషన్కి వెళ్తున్నాడు, ఈ అబ్బాయి సబ్స్క్రైబ్ చేయరు, ఈ అబ్బాయి చూడాలని మాత్రం ఎవరికి లేదు. ఒక ఆంటీ కనబడతాం యూట్యూబ్లో, ఆ ఆంటీని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, మళ్ళీ ఆ నోటిఫికేషన్ అన్నీ ఆన్లో పెట్టుకోవడం. తర్వాత ఇంకో అమ్మాయి కనబడుతుంది ఎక్స్పోజింగ్ చేస్తుంటే డ్రెస్ వేసి, ఆ అమ్మాయికి సబ్స్క్రైబ్ చేయడం, నోటిఫికేషన్ ఎలవేగా మళ్ళీ ఆన్లో పెట్టడం. మాలాంటి అబ్బాయిలు మాత్రం, మాలాంటి కుర్రోళ్ళు, మాలాంటి ఈ మధ్య తరగతి కుటుంబాలలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ మాత్రం మీకు నచ్చవు. అదే అర్థమైపోతుంది మాకు. అయినా సరే ఫోర్స్ చేయట్లేదండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. నా చేతికి ఇంకా ఈ యూట్యూబ్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి నాకు ఇంకా ఈ సెల్ ఫోన్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కొనుక్కున్న తర్వాత ఇంట్లో అయితే ఖాళీగా అస్సలు ఉంటాను. ఇంకా మ్యాక్సిమం తిరుగుతూనే ఉంటాను. మ్యాక్సిమం రోజుకి 4 పోస్టులను పెడుతుంటాను. లాంగ్ వీడియో 10 minutes వీడియో పెడతాను, కంపల్సరీ 4 షార్ట్ వీడియోలు కంపల్సరీ పెడతాను. నాకు తెలిసి ఇంకా కొంచెం ఒక 4 days ఓపిక పడితే ఇవన్నీ చేస్తాను. మిమ్మల్ని ఏమన్నా ఒక అమౌంట్, నా సొంత నెంబర్ మీకు మొబైల్ నెంబర్ పెట్టింది, నేను దానికి అమౌంట్ కొట్టండి అని అడగట్లేదు కదండి. ఏమండి, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను, ఒక మధ్యతరగతి అబ్బాయి, నేను కొంచెం సబ్స్క్రైబ్ చేయమని అని చెప్పేసి నేను బతిమాలుకుంటున్నాను. అంతే, ఇంకేమైనా అడగలేదు కదా. ఆ సబ్స్క్రైబ్ ఏంటి, మా అయితే మీరు రీల్స్ చూస్తున్నట్టే ఆ రీల్ పైన సబ్స్క్రైబ్ ఉంటుంది, అక్కడ తక్కువ నొక్కితే సబ్స్క్రైబ్ అయిపోతుంది. అంతే, సింపుల్. అది చేయట్లేదండి, చూడడం మాత్రం చూస్తున్నారు. 1000 మంది 2000 మంది అలా చూస్తున్నారు, ఎంగేజింగ్గా చూస్తున్నారు, చూసిందే మళ్ళీ చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మనసు పట్టదు. సరే అండి, మీకు నచ్చితేనే చేయండి, ఫోర్సింగ్ అయితే లేదు.